Hello my dear friends, welcome back to English with Shyam sir. I'm Shyam sir talking to you. If you are a student preparing for competitive exams, especially banking exams, then you're watching the right video. ఈ వీడియోలో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ముఖ్యంగా బ్యాంకింగ్ లాంటి ఎగ్జామ్స్లో ఒక కామన్ ప్యాటర్న్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏంటంటే ఒక 4 సెంటెన్సెస్ ఇస్తారు. ఆ 4 సెంటెన్సెస్లో ఒక్క సెంటెన్స్కి మాత్రమే కరెక్ట్ సెంటెన్స్ అనమాట. రిమైనింగ్ 3 సెంటెన్సెస్ రాంగ్. సో మీరు ఫైండ్ అవుట్ చేయాలి ఆ 4 సెంటెన్సెస్లో ఆ ఒక్క కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అంతేకాకుండా మిగిలిన 3 సెంటెన్సెస్ ఎందుకు రాంగో కూడా మరి మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వీడియోలో మనం అరౌండ్ ఒక 3 or 4 క్వశ్చన్స్ చేయడానికైతే ట్రై చేద్దాము. అస్సలు లేట్ చేయొద్దు. అండ్ మై ఓన్లీ సజెషన్ ఈస్ డైరెక్ట్గా నేను ఎక్స్ప్లెనేషన్ ఏదైతే చేస్తానో అది వినడం కాకుండా మీరు ఒక్కసారి వీడియో పాజ్ చేసుకోండి. ఓకేనా? మీరు వీడియో పాజ్ చేసుకుని ఆన్సర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీకు కనిపిస్తోంది ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్లో 4 సెంటెన్సెస్ ఉన్నాయి, అంటే 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో ఒక్క సెంటెన్స్ మాత్రమే కరెక్ట్. అదేంటో కనుక్కోండి. రిమైనింగ్ 3 సెంటెన్సెస్ ఎందుకు రాంగో కూడా ఐడెంటిఫై చేయండి. మీకు ఇస్తున్న టైం 30 seconds. వీడియో పాజ్ చేసుకుని 30 secondsలో ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, పాజ్ ద వీడియో నౌ. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ ట్రై చేశారని అనుకుంటున్నాను. అస్సలు లేట్ చేయకుండా ఫస్ట్ సెంటెన్స్లోకి అయితే వెళ్ళిపోదాం. Prolonged high wholesale inflation has a negative impact on more productive sectors. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్? చాలామంది బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్కి డిఫికల్ట్గా అనిపించేది ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి సెంటెన్సెస్. దానికి ఒకటే సొల్యూషన్. మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్లో వచ్చే ఎకానమీ, బ్యాంకింగ్ రిలేటెడ్ ఆర్టికల్స్ని చదివితే మీకు ఆ ఫ్లో అనేది ఉంటుందన్నమాట. వాడు ఏమన్నాడంటే ప్రొలాంగ్డ్ హై హోల్సేల్ ఇన్ఫ్లేషన్. బేసికల్గా ఇన్ఫ్లేషన్లో టైప్స్ ఉంటాయి కదా, అందులో ఇది ఒక టైప్ HWI. సో హై హోల్సేల్ ఇన్ఫ్లేషన్ అనే ఇన్ఫ్లేషన్ కానీ ఒకవేళ చాలా కాలం నుంచి ఉందనుకోండి, ప్రొలాంగ్ అంటే చాలా రోజుల నుంచి ఉందనుకోండి, దానివల్ల ఏమవుతుందంట? నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందంట. దేని మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది? మోర్ ప్రొడక్టివ్ సెక్టర్స్. మోర్ ప్రొడక్టివ్ సెక్టర్సా? మనం మోర్ అనేది ఎప్పుడు వాడతాం చెప్పండి? మనం వేరే వాళ్ళతో ఎవరినైనా కంపేర్ చేస్తుంటే మోర్ వాడతాం కదా. అసలు ఈ సెంటెన్స్లో మనం ఎవరితోటి కంపేర్ చేయలేదు కదా, అప్పుడు మోర్ ఎందుకు వస్తుంది? ఇక్కడ ఉండాల్సింది మోర్ కాదు, మోస్ట్. అంటే చాలా సెక్టార్స్ మీద ఈ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది తన నెగిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తుంది అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మోర్ కాదు, మోస్ట్ ఉండాలి. దట్ ఈస్ ద రీజన్ వై ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. మరి సెకండ్ స్టేట్మెంట్ చూద్దామా? ఇఫ్ హోల్సేల్ ప్రైజెస్ రిమైన్స్ హై ఫర్ ఎ లాంగ్ టైమ్, ప్రొడ్యూసర్స్ పాస్ ఆన్ ద బర్డెన్ టు కన్జ్యూమర్స్. ఒకవేళ ఈ హోల్సేల్ ప్రైజెస్ అనేవి చాలా రోజులు ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయనుకోండి, ధరలు ఎక్కువ ఉన్నాయనుకోండి, ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఆ ప్రొడక్ట్స్ని తయారు చేస్తారో, మ్యానుఫ్యాక్చరర్స్, వాళ్ళ బర్డెన్ని ఎవరికి ఇచ్చేస్తారు? కన్జ్యూమర్స్కి ఇచ్చేస్తారు. అంటే అర్థం ఏం లేదు, ధరలు పెంచుతారని. ఓకే, మీనింగ్ అయితే సింపుల్గా ఉంది. బట్ వాట్ ఈస్ ద ఎర్రర్? ఇది చూడండి, ప్రైజెస్ అన్నాడు, ప్రైజెస్ ఆల్రెడీ ప్లూరల్. అప్పుడు మరి రిమైన్స్ ఎందుకు ఉంటుంది? ఇక్కడ ఉండాల్సింది ఎస్ అవసరం లేదు. అంటే ఇక్కడ ఉండాల్సింది రిమైన్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ రిమైన్స్ కాదు, రిమైన్ ఉండాలి. బికాస్ ప్రైజెస్ ఈజ్ ఆల్రెడీ ప్లూరల్. దట్ ఈస్ ద రీజన్ వై సెకండ్ సెంటెన్స్ ఈజ్ రాంగ్. The government can control WPI only through taxes. 100% అసలు ఈ సెంటెన్స్లో ఎర్రర్ ఉండడానికి స్కోపే లేదు. ఫోర్త్ సెంటెన్స్కి వద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, in the event of a sharp rise in crude oil, the government had reduced the excise duty of fuel. ఏమన్నాడు? ఒకవేళ కానీ షార్ప్ రైజ్ ఇన్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ చాలా పెరిగిపోతే అప్పుడు ఏమవుతుందంట? గవర్నమెంట్ ఏం చేస్తుందంట? గవర్నమెంట్ హ్యాస్ రెడ్యూస్ ది ఎక్సైజ్ డ్యూటీ ఆఫ్ ఫ్యూయల్. ఒకవేళ కానీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ చాలా ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎ షార్ప్ రైజ్ ఇన్ క్రూడ్ ఆయిల్, ఒకవేళ క్రూడ్ ఆయిల్ ప్రైస్ కానీ చాలా పెరిగితే గవర్నమెంట్ హ్యాడ్ రెడ్యూస్డ్ ది ఎక్సైజ్ డ్యూటీ ఆఫ్ ఫ్యూయల్ యొక్క ఎక్సైజ్ డ్యూటీని హ్యాడ్ రెడ్యూస్డ్ ఏంటి?
ఒకవేళ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అంటే ఒకవేళ అలా జరిగితే అప్పుడు గవర్నమెంట్ ఇలా చేస్తుంది అంటున్నాడు. అప్పుడు ఇక్కడ ఉండాల్సింది హ్యాడ్ రెడ్యూస్డ్ కాదు, విల్ రెడ్యూస్. ఒకవేళ అలా జరిగితే గవర్నమెంట్ ఇలా చేస్తుంది అంటున్నాడు. కండిషనల్స్లో ఏంటంటే ఇక్కడ మనకి సింపుల్ ఫ్యూచర్ అయితే ఉండాలి. దట్ ఈస్ ద రీజన్ వై ఫోర్త్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఫస్ట్ క్వశ్చన్లో మీరు చూస్తే ఇక్కడ యాడ్జెక్టివ్ ప్రాబ్లం వచ్చింది, సెకండ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ప్రాబ్లం వచ్చింది, థర్డ్ సెంటెన్స్లో కండిషనల్స్ ప్రాబ్లం వచ్చింది. ఓకేనా? ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ దిస్ క్లియర్లీ. అసలు లేట్ చేయకుండా మరొక క్వశ్చన్లో కూడా వెళ్ళిపోదామా? రైట్, 1 సెకండ్. ఓకే, రైట్. ఓకే, ఈ క్వశ్చన్లో కూడా మనకి చిన్న చిన్న సెంటెన్సెస్ ఒక 4 సెంటెన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ 4 సెంటెన్సెస్లో ఒక్క సెంటెన్సే కరెక్ట్ స్టేట్మెంట్. అదేంటో ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేయండి. పాజ్ ద వీడియో నౌ. ఓకే మై డి ఫ్రెండ్స్, మీరు వీడియో పాజ్ చేసి ట్రై చేశారు అనుకున్నాను. చూద్దాం. ఆప్షన్ నెంబర్ 1, ఇండియాస్ రిటైల్ ఇన్ఫ్లేషన్ ఈజ్డ్ టు ఓవర్ 8 years లో ఆఫ్ 1.55. మనకి జూలైలో 2025 జూలైలో ఇండియాకు సంబంధించిన రిటైల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ అంటే తగ్గింది. ఓకేనా? ఓవర్ 8 yearsలో అంటే గత 8 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా రిటైల్ ఇన్ఫ్లేషన్ తగ్గింది అంటున్నాడు. మీనింగ్ అయితే అర్థమైంది కదా. మరి ఎర్రర్ ఏంటో చెప్తా వినండి. మీకు నౌన్ అనే టాపిక్లో నేర్చుకుంటాం. ఇక్కడ 8 yearsలో ఎస్ అవసరం లేదు. అంటే అప్పుడు ఏముండాలి? 8 year లో. 8 yearsలో కాదు, 8 year లో. ఇదే మోడల్లో చెప్తా వినండి. ఐ బాట్ 2 dozens యాపిల్స్ అంటామా? అనము. ఐ బాట్ 2 dozens యాపిల్స్ అనము. ఐ బాట్ 2 dozen యాపిల్స్. 2 dozens యాపిల్స్ కాదు, 2 dozen యాపిల్స్. ఇది కూడా అంతే. దాట్ ఈస్ ద రీజన్ వై ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్లోకి వద్దాం మనం. లెట్స్ కమ్ టు సెకండ్ ఆప్షన్. The CPI based inflation has now declined to its lowest levels after June 2017. మనకి 2017 జూన్ తర్వాత సిపిఐ ఇన్ఫ్లేషన్ చాలా తగ్గిపోయిందంట. ఈ సెంటెన్స్లో ఎర్రర్ ఏమీ లేదు. సెకండ్ స్టేట్మెంటే కరెక్ట్ స్టేట్మెంట్ అండ్ దాట్ ఈస్ ది ఆన్సర్. మరి థర్డ్ స్టేట్మెంట్లోకి వెళ్దామా? The inflation figures have now fallen below the Reserve Bank of India's tolerance band of 2 to 6%. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని ఫిగర్స్ ఫిక్స్ చేసిందంట. దాన్ని ఏమంటామంటే టాలరెన్స్ బ్యాండ్ అంటాం. ఈ టాలరెన్స్ బ్యాండ్ ఎంత? 2 to 6%. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్ చేసిన ఈ 2 to 6% కంటే తక్కువ పడిపోయింది ఇన్ఫ్లేషన్ ఫిగర్స్. అంతా బాగానే ఉంది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిగర్స్ కంటే మన ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ తక్కువే ఉన్నాయి. సంతోషం. మీనింగ్ అయితే క్లియర్. మరి ఎర్రర్ ఏంటో చూద్దామా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ టాలరెన్స్ బ్యాండ్. మరి అపాస్ట్రఫీ ఉండాలి కదా. ఇండియాస్లో అపాస్ట్రఫీ, ఇండియాస్లో ఏ తర్వాత అపాస్ట్రఫీ లేకపోతే ఎలా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్. ఇక్కడ ఏంటంటే అపాస్ట్రఫీ షుడ్ బి 100% used. That is the reason why third statement is wrong. Why do you think fourth statement is wrong? చూద్దామా? CPI inflation soften. ఇక్కడే తెలిసిపోయింది మనకి ఎర్రర్ ఏంటో. యు ఆర్ టాకింగ్ అబౌట్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ఈజ్ సింగ్యులర్. అప్పుడు వెర్బ్ ప్లూరల్ ఎలా ఉంటుంది? ఒకవేళ ఉంటే 2 సింగులర్ ఉండాలి కదా. అంటే సాఫెన్స్, SOFTENS, సాఫెన్స్ ఉండాలి. లేదు ఒకవేళ వాడు ఏదైనా పాస్ట్ టెన్స్లో, అదిగో జూలైలో అన్నాడు, ఇది ఏ మంత్? ఇది ఆగస్ట్. సో ఒకవేళ వాడు పాస్ట్ టెన్స్లో మాట్లాడితే సాఫెండ్ ఉండాలి. ఈ సెంటెన్స్ ప్రకారం రైట్ వర్డ్ ఏముండాలంటే సాఫెండ్ ఉండాలి, పాస్ట్ టెన్స్లో ఉండాలి. సో ఆప్షన్ నెంబర్ 1లో నౌన్ ప్రాబ్లం. ఇక్కడ ప్లూరల్ నౌన్ ఉండకూడదు, సింగులర్ నౌనే ఉండాలి. ఆప్షన్ 3లో అపాస్ట్రఫీ ఎర్రర్ ప్రాబ్లం. ఆప్షన్ 4లో టెన్సెస్ పాస్ట్ టెన్స్లో ఉండాలి ప్రాబ్లం. దట్ ఈస్ వై ఓన్లీ ద సెకండ్ ఆప్షన్ ఈస్
కరెక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. నేను మీకు యాక్చువల్గా చెప్పాలంటే సెంటెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్ ఎర్రర్ చెప్పేయచ్చు, బట్ ఎందుకు సెంటెన్సెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే యూ షుడ్ అండర్స్టాండ్ ద సెంటెన్సెస్, ఎస్పెషలీ ఇఫ్ యు ఆర్ ఎ బ్యాంకింగ్ ఆస్పిరెంట్. వెన్ యూ రీడ్ ఎ సెంటెన్స్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్ పర్ఫెక్ట్లీ, రైట్? ఓకే, ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ దిస్. అస్సలు లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 3 కదా, చూద్దాం. వీడియో పాజ్ చేసుకోండి. ఈ 4 సెంటెన్సెస్లో ఒక రైట్ సెంటెన్స్ ఉంది, దాన్ని కనిపెట్టేసేయండి. ఆప్షన్ నెంబర్ 1, ద ఫాల్ ఇన్ ప్రైస్ గ్రోత్ రేట్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఇండియా క్యాన్ బి అట్రిబ్యూటెడ్ ఫర్ ద రిడక్షన్ ఇన్ ప్రైజెస్ ఆఫ్ వెజిటేబుల్స్, పల్సెస్, స్పైసెస్ అండ్ మీట్ అండ్ ఫిష్. సో వెజిటేబుల్స్, పల్సెస్ వీటి ప్రైజెస్ తగ్గిపోవడం వల్ల మనకి ఫాల్ ఇన్ ప్రైస్ గ్రోత్ రేట్ అంటే ఇండియాలో మనకి గ్రోత్ రేట్ ఎందుకు జరగలేదు, ఎందుకు అక్కడ పడిపోయింది అంటే వీటి ఫర్ ద రిడక్షన్ ఆఫ్ ప్రైజెస్. సో వెజిటేబుల్స్, పల్సెస్ లాంటి వాటి ధరలు పడిపోవడం వల్ల మనకి ప్రైస్ గ్రోత్ రేట్ కూడా పడిపోయింది. అంటే వీటి ధరలు పడిపోవడం వల్ల అవి కూడా పడిపోయింది అంటున్నాడు. కారణం ఏంటో చెప్పాడు. డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తా వినండి. యాట్రిబ్యూటెడ్ ఫర్ కాదు, యాట్రిబ్యూటెడ్ టు. ఇది అంతకుముందు కూడా చాలాసార్లు నేను మీకు ఈ విషయాన్ని చెప్పినట్టే ఉన్నాను. యాట్రిబ్యూట్కి ప్రెపోజిషన్ ఎప్పుడు టు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ ఫెయిల్యూర్ క్యాన్ బి యాట్రిబ్యూటెడ్ టు యువర్ నెగ్లిజెన్స్. యువర్ సక్సెస్ క్యాన్ బి యాట్రిబ్యూటెడ్ టు యువర్ హార్డ్ వర్క్. క్లియర్? వెరీ గుడ్. ఓకే, ఆప్షన్ నెంబర్ 2లోకి వెళ్దాం. దీస్ ఐటమ్స్ హ్యావ్ బికేమ్ చీపర్. అరే నాన్న, అసలు హ్యావ్ వస్తే వెర్బ్ ఏమొస్తుందిరా? V3 కదా. అప్పుడు బికేమ్ ఎందుకు వస్తుంది? బికమ్ రావాలి కదా. హ్యావ్ ప్లస్ V3, బికమ్, బికేమ్, బికమ్, హ్యావ్ ప్లస్ V3. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? ఓకే, రైట్. ఆప్షన్ నెంబర్ 3 చూద్దాం. ద ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ -1.76% ఇన్ July 2025 ఈజ్ ద లోయెస్ట్ ఆఫ్టర్ Jan 2019. సో జనవరి 2019 తర్వాత మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ -1.76 రావడం ఇదే మొదటిసారి. అంటే 2019 నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే ఇంత తక్కువ ఇన్ఫ్లేషన్ ఇదే రావడం అని అంటున్నాడు. ఎటువంటి ఎర్రర్ లేదు ఈ సెంటెన్స్లో. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దిస్ సెంటెన్స్ మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు మరి 4th స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అయిందో చూద్దామా. ఆన్ ది అదర్ హ్యాండ్, India's oils and fats inflation rose sharply to 19.24% in the month below consideration. అంటే ఏంటంటే ఒక స్టడీ చేస్తే మనకు అర్థమైన విషయం ఏంటంటే ఇండియాకు సంబంధించిన ఆయిల్స్, ఫ్యాట్స్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది కదా, అది 19.24కి పెరిగిందంట ఒక స్టడీ చేస్తే. మరి ఒక స్టడీ చేయడాన్ని ఏమంటాం తెలుసా? బిలో కన్సిడరేషన్ కాదు, అండర్ కన్సిడరేషన్ అంటాం. కన్సిడరేషన్ అంటే దేన్నైనా కూడా మనం స్టడీ చేయడాన్ని ఏమంటామంటే అండర్ కన్సిడరేషన్ అంటాం కదా. యువర్ అప్లికేషన్ ఈజ్ అండర్ కన్సిడరేషన్, యువర్ ప్రపోజల్ ఈజ్ అండర్ కన్సిడరేషన్, యువర్ రిక్వెస్ట్ ఈజ్ అండర్ కన్సిడరేషన్. ఓకేనా? అండర్ కన్సిడరేషన్ అంటాం, అంతేగాని బిలో కన్సిడరేషన్ కాదు. సో ఫస్ట్ సెంటెన్స్లో మిస్టేక్ ఎక్కడుందంటే ప్రెపోజిషన్ ప్రాబ్లం. సెకండ్ సెంటెన్స్లో ప్రాబ్లం ఎక్కడుంది అంటే టెన్సెస్ ప్రాబ్లం, హెల్పింగ్ వెర్బ్ ప్రాబ్లం, అంటే వెర్బ్ దగ్గర ప్రాబ్లం. హ్యావ్ ఉంటే V3 ఉండాలి. 4th సెంటెన్స్లో ఎర్రర్ ఎక్కడుందంటే మళ్ళీ ప్రెపోజిషన్ ప్రాబ్లం. ఇలా మనం స్పాటింగ్ ది ఎర్రర్స్ చేసేటప్పుడు, ఇలాంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు అన్ని టాపిక్స్ మీద నాలెడ్జ్ అయితే మంచిగా ఉండాలి. ఓకేనా? ఈ వీడియోలో మనం 3 క్వశ్చన్స్ మాత్రమే చేసాము, బట్ చేసినవి 3 క్వశ్చన్సే కానీ ప్రతి క్వశ్చన్లో 4 సెంటెన్సెస్ ఉన్నాయి. అంటే ఈ వీడియోలో మనం 12 సెంటెన్సెస్ స్టడీ చేసాము, వాటి మీనింగ్ అర్థం చేసుకున్నాము, ఎర్రర్స్ ఏంటో కూడా ఫైండ్ అవుట్ చేసాము, దేర్ బై గ్రామటికల్ రూల్స్ ఏంటో కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. మరి ఈ వీడియో మీరు చూస్తే ఒకవేళ మీరు వీడియో పాజ్ చేసుకుని ఆన్సర్ ట్రై చేశారు కాబట్టి మరి 3లో మీ స్కోర్ ఎంతో కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అవుట్ ఆఫ్ 3 వాట్ ఈజ్ యువర్ స్కోర్? జెన్యూన్గా మెసేజ్ చేయండి, 0 వచ్చినా పర్వాలేదు. నేను ఈ వీడియోలో మీకు ఒక హోంవర్క్ కూడా ఇస్తున్నాను. ఓకేనా? నేను ఈ వీడియోలో మీకు ఒక హోంవర్క్ కూడా ఇస్తాను. ఇది నేను మీకు ఇస్తున్న హోంవర్క్. మీకు ఈ వీడియోలో ఈ స్క్రీన్ మీద 4 సెంటెన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ 4 సెంటెన్సెస్లో ఒక్క సెంటెన్స్ మాత్రమే కరెక్ట్ సెంటెన్స్, మరి మిగిలిన 3 సెంటెన్సెస్ రాంగ్ సెంటెన్సెస్. మీరు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయాలి. ఈ 4 సెంటెన్సెస్లో ABCDల్లో ఏది కరెక్ట్ సెంటెన్సో మెసేజ్ చేయాలి. అంతేకాదు
మిగిలిన 3 సెంటెన్సెస్లో ఎర్రర్ ఏంటో కూడా క్లియర్గా మీరు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయాలి. ఐ విల్ బీ ఈగర్లీ వెయిటింగ్ టు సీ హూ కెన్ గివ్ ద రైట్ ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. మళ్ళీ చెప్తున్నాను, పార్ట్ బి, ఆప్షన్ బి లేదా ఆప్షన్ సి, ఆప్షన్ డి అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆప్షన్ బి కరెక్ట్ అనుకోండి, ఆప్షన్ బి ఈజ్ రైట్ అని మెసేజ్ చేసి మరి ఏలో మిస్టేక్ ఏంటో కూడా చెప్పాలి, బీసీలో మిస్టేక్ ఏంటో క్లియర్గా చెప్పాలి. మిస్టేక్ చెప్పడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాదు అలా ఉండాలి అంటే యూ షుడ్ మాడిఫై ద సెంటెన్స్, యూ షుడ్ గివ్ మీ ద రైట్ సెంటెన్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్. చూద్దాం మరి ఎవరు కరెక్ట్ ఆన్సర్ని మెసేజ్ చేస్తారు. ఇది నేను మీకు ఇస్తున్న హోంవర్క్, బట్ దీని ఆన్సర్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం చేస్తున్న ఈ డైలీ సిరీస్ ఏదైతే ఉందో దీని మీద మీ ఫీడ్బ్యాక్ని కూడా మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే, ఇఫ్ యూ బిలీవ్ దట్ this video is useful, you can share this video to them. Thank you for watching this video and see you in my next video. Good luck. Signing off, your Sham sir.